తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటపాటలతో సంబరాల్లో మునిగి తేలారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మహిళలు నూతన వస్త్రాలు ధరించి తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకే చోట చేరుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడి ఆనందంగా గడిపారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో వారి ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఎంతో ఆశతో వచ్చిన మహిళలు నిరాశకు గురయ్యారు. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, సంఘ సేవకులు అయిత పరంజ్యోతి టబ్బును ఏర్పాటు చేయడంతో అక్కడే నిమజ్జనం చేశారు. అందాల పువ్వు నీవమ్మా మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మా. అందాల పువ్వు నీవమ్మా మా బతుకమ్మ, బంగారు తల్లివి నీవమ్మా మా బతుకమ్మ. రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరి మీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే, గిరి మీద గుమ్మడి పూలు, రంగుల రంగుల గునుగుళ్ళు పొంగే. గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు, పసుపు కుంకుమల గౌరమ్మ నీవు, గుమ్మడి పువ్వుల పసుపు కుంకుమలు. తల మెరిసేటి తంగేడు పువ్వు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు, తను వెళ్ళ జనమంతా చీర చుట్టేరు, తల మెరిసేటి తంగేడు పువ్వు. జనమంతా కొలిసి మొక్కేరు, సల్లంగా దీవించు తల్లి బతుకమ్మ, ఆడబిడ్డల బతుకు కన్న నీవమ్మ. పూల రతనాల మేడలే, రతనాల మేడలే, గునుగు గునుగు పేర్చి గుంపులాగా పేర్చి, గుంపులాగా పేర్చి, గువ్వాలంతా చేరి గుంపులాగా మారి, గుంపులాగా మారి, చేతి సప్పట్లతో గాజు సప్పులతో, గాజు సప్పులతో ఆడరే బతుకమ్మ పాట, మా బతుకంతా సల్లంగా దీవించమంటూ, మా బతుకంతా సల్లంగా దీవించమంటూ, అక్క చెల్లెళ్ళతో తమ్ములతో ఆట పాటాలతో సద్ది మూటాలతో వాడవాడంతా కలిసి ఒక్కటై వచ్చరు, ఊరు వాడ అంతా కలిసి ఊరేగుతున్నారు, ఆడబిడ్డలందరినీ ఒక్కటిగా చేశారు, ఊరు వాడ అంత పూల జాతరే చేశారు, రంగు రంగు పూలతో రంగుల హరివిల్లురో, సంటి పాప నవ్వులో సప్తపిండి తీపిరో, బతుకమ్మ మా బతుకు నవ్వే నీవయ్యి, ప్రతి ఏటా బతుకమ్మ పండుగ నీవయ్యి, కదిలినాదే గౌరమ్మ గంగమ్మ ఒడికి. ఈ
చెరువులు నిండేను ఇంటిలోన మనుషులంతా పువ్వులు తెంపగా వచ్చే హొయ్యాలు హొయ్యాలా హొయ్యాలు హొయ్యాలా రంగు రంగు బతుకమ్మని తెచ్చి గౌరమ్మని కొలిసేము పప్పు బెల్లం నైవేద్యమే చేసి పలారమి పంచేము వాడ వాడ గుంపు గుంపు కదిలి వచ్చి ఆడగా రంగు రంగు చీరలతో ఆ చప్పట్ల గాజుల సప్పుళ్ళు ఉయ్యాలో రామ ఉయ్యాల బతుకమ్మ పండగ ఇయ్యాల గాదల్ని తీర్చే మా బతుకమ్మ బంగారు మా తల్లి ఓ గౌరమ్మ గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ అనేది అమావాస్య రోజు కానీ శనివారం ముందుగా వచ్చే ఒక రోజు కానీ పేర్చుకుంటాము. ఈ గునుక పువ్వు, తంగేడు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి తిరుగుతూ సాగనంపి ఆడపడుచులం అందరం కలిసి ఘనంగా ఆటపాటలతో నిర్వహించుకుంటాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డం పెట్టే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. ఇక్కడ ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాము. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని పూజిస్తాము. గౌరమ్మ బతుకమ్మ 9 రోజులు గుంట పువ్వు, తంగెడు పువ్వు, అన్ని రకరకాల పూలతోని చామంతి పూలు, గులాబీ పూలు, అన్ని రకాల పూలతో బతుకమ్మను వేసి మన తెలంగాణ సాంప్రదాయంగా చాలా బాగా ఆడుకుంటాం. చెట్ల వేసిన తర్వాత గౌరమ్మను అమ్మవారిని చెట్ల పంపి అమ్మది అందరికీ పసుబొట్లు, వాయినాలు, సద్దులు, టిఫిన్లు అన్నీ చెరువు దగ్గర అందరూ అంగరంగ వైభవంగా చేసుకుంటాం. తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు చాలా పెద్ద పండుగ. ఇది చాలా సంతోషంగా రోజు 9 రోజులు బతుకమ్మ పండుగని బాగా చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. కోలాటము, ఇక్కడ కోలాటంతో చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం మేము. పిల్లలు కూడా చాలా బాగా అయితే ఇక్కడ అమ్మవారిని పెడతారు హనుమాన్ టెంపుల్లో కాబట్టి దేవుని నవరాత్రి కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాం. బతుకమ్మను మనము 9 రోజులు 9 రకాల బతుకమ్మలుగా పూజిస్తాము. 1వ రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ, 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు బతుకమ్మ నానపప్పు బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 7వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 7వ రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, 8వ రోజు బతుకమ్మ ఎండ ముద్దల బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. చేగుంట పట్టణ మరియు మండల ఆడపడుచులందరికీ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ ఈరోజే ప్రారంభమైంది. ఈ 9 రోజులు కూడా అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కొత్త బట్టలు తీసుకొని ఎక్కడెక్కడ నుంచి వచ్చి కూడా ఇక్కడ మన ఊరికి ఆడపడుచులందరూ వచ్చి హనుమాన్ దేవాలయ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అలాగే ఇక్కడ రేపటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమవుతుంది కనుక ఈ దేవి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజాకార్యంలో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము. ఈ బతుకమ్మ అంటే మనము పువ్వులను పూజించే సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కనుక ఎక్కడ లేదు ప్రపంచంలో మన తెలంగాణలో ఈ పువ్వులను పూజించే సంస్కృతి లేదు. కాబట్టి మనమందరం కూడా ఈ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి. అందరూ కూడా సుఖ సంతోషంగా కోరుకుంటున్నాం.